నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. మల్లంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో స్నేహ ఉత్పత్తిదారుల సంఘం వారి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ స్నేహ ఉత్పత్తిదారుల మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, రైతులు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి. అయితే ఈరోజు మనం చూస్తే ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది దట్టమైన అటవీ గ్రామాల్లో కూడా పనులు జరగడంతో అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది. దాని కేంద్రం పెట్టినటువంటి నిబంధన ఖచ్చితంగా ఉపాధి హామీలో ఫోటోలు తీసుకోవాలా అనేది, పని చేస్తున్నారా లేదా, పొద్దున ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పోతున్నారని. ఇది కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి MGNREGS మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పులు చేయడమే కాకుండా ఈనాటి కేంద్ర ప్రభుత్వం లాస్ట్కు పేరును కూడా ఈ దేశ స్వతంత్రం కోసం ఒంటి మీద ఆయమన్న చొక్కా కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు 100 రోజుల పనికి, మన జనాలకు అర్థమైంది కరువు పనికి పెడితే కూడా ఆ పేరు కూడా తీసేసిండ్రు. దానిలో భాగంగానే ఈరోజు మరి ఫోటోలు కూడా కంపల్సరీ చేసింది కేంద్రం నుంచే, ఇక్కడ నుంచి కాదు. అయినా కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అట్లనే పెండింగ్లో ఉన్నటువంటి NREGS నిధులను కూడా వెంటనే రిలీజ్ చేయాలని కూడా తొందరలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసి మరి ఉపాధి హామీ కూలీల సమస్యలను కూడా తీసుకెళ్తాం. ఉపాధి హామీ నిధుల కోసం కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మరి ఎక్కడికక్కడ ప్రారంభించడం కోసం అనుమతులు ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.